తెలుగుదేశం తీసుకున్నటువంటి 6 హామీలు జనాల్లోకెళ్తున్నాయి. ఇది యాజ్ ఎ విజనరీ సీఎం గారి థాటా? లేకపోతే కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి 6 హామీలా? ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఆఫర్ చేయకపోతే ప్రతి వాళ్ళకి అదో రకమైన ఇబ్బంది. చేస్తే ఒక ఇబ్బంది. ఇప్పుడు ఇదిగో కామెంట్లు ఇంకా అది చేయలేదు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని స్కీములు ఆఖరి సంవత్సరం చేశాడు ఆయన. అలా చూసుకుంటే ఆయన శక్తికి మించి చేస్తున్నారు బాబు గారు. రైట్. అందులో డౌట్ లేదు. హౌ ఇట్ వుడ్ ఇంపాక్ట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద స్టేట్, ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ చూడాలి. జూన్ ఈ పిల్లలందరికీ ఫీజు రియంబర్స్మెంట్ కరెక్ట్ చేస్తున్నారు. రైతు పేమెంట్ సెంటర్ ఒక 6,000, వీళ్ళు ఒక 14,000. అది 3 ఇన్స్టాల్మెంట్లు ఇస్తాము. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడు రేపు ఖరీఫ్ వేసే టైంకి మొదలు పెడతామని చెప్పారు. ఆగస్టు 15కి ఎప్పటి నుంచో ఆ బస్సులు కూడా మొదలు పెడతా ఉన్నారు. సో మోరార్లెస్ చెప్పినవి అన్నీ ఈ ఆగస్టుకి ఆల్మోస్ట్ అన్నీ చేయటం ప్రారంభం అయిపోతుంది. అక్కడికి పాపం ఆయన చెప్తున్నారు అభివృద్ధి చేసి సంక్షేమం చేస్తామని. బట్ అభివృద్ధి ఫలాలు చేతికి అందాలి అంటే టైం పడుతుంది. ఆ పడిలోపు మరి ఓ పక్కన ప్రతిపక్షం వాళ్ళు తినేస్తున్నారు. అదేది ఇదేది అని చెప్పి ఆ వెన్నుపోటని అదని ఇదని తినేస్తున్నారు. ఇరుకుల్లో పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఈయనకున్న మంచి రిలేషన్ వలన కానీ సెంటర్తో మరి ఓ పక్కన ఆ పోలవరం ఇవన్నీ చేసుకుంటా, అమరావతికి కూడా మరి అప్పు చేసో ఇంకోటి చేసో అది చేసుకుంటా మరి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ మరి ఆయన పడి కష్టం పగోడికి కూడా ఉండకూడదు. ఈస్ రియల్లీ స్ట్రగ్లింగ్. ఆయన అదే ఆయన అంటారు కదా వల్ల సార్, ఆయన పడుకోరు, ఎవరిని పడుకోనివ్వరు, అంతగా కష్టపడుతూనే ఉంటారు అని చెప్పి. మరి అమరావతిని రీలాంచ్ చేసి నిధులన్నీ అక్కడ ఇచ్చేసరికి వేరే జిల్లాల్లో కొంచెం అంటే యాక్చువల్గా పాప అమరావతికి ఏమి నిధులు ఏమి ఇవ్వట్లా, అప్పే తీసుకొచ్చారు. మొన్న రీస్టార్ట్ చేసినప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ గారు సెంట్రల్ నుంచి కొంత ప్రాజెక్ట్, స్టేట్ నుంచి కూడా కొంత ఇచ్చి దాన్ని డెవలప్ చేయాలి అని. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఉంది. బట్ అల్టిమేట్గా పేమెంట్ రెస్పాన్సిబిలిటీ ఈస్ ఆఫ్ ద స్టేట్. బట్ ఈ బాబు గారు ఏంటంటే విత్ డెకేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆయన కొంత ఫ్రీ హోల్డ్ ల్యాండ్ ఉంచుకొని ఒక రియల్ ఎస్టేట్ లాగా ఇంత డెవలప్మెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ఉంచుకున్న ల్యాండ్ని ఈ రెవెన్యూ కాకుండా పెరిగిన రియల్ ఎస్టేట్లో మనం ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ అమ్మితే మెజారిటీ ఆఫ్ ద డెట్ రీపే అవుతుంది అయ్యేలాగా ఆయన ప్లాన్ చేశారు. హిస్ ప్లానింగ్ వాస్ ఎక్సలెంట్. సో మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఏదో దేవతలు యజ్ఞం చేస్తామంటే పైనుంచి ఏదో కుమ్మరించినట్టు ఆయన కుమ్మరించాడు. సో మళ్ళీ ఈయన మరి యజ్ఞానికి సంబంధించిన సమితులు అన్నీ నెయ్యి అన్నీ రెడీ చేసుకుని మళ్ళీ క్రతువు మొదలెట్టారు. వండర్ఫుల్. సో ఐ థింక్ హీ విల్ సక్సీడ్. సో వేరే జిల్లాలకు కూడా డెవలప్మెంట్ ఉండాలి అని కోరుకుంటున్నారు కదా జనాలు. ఆబ్వియస్లీ అమరావతి మాత్రమే కాదు, వేరే స్టేట్స్ కూడా డెవలప్ అవ్వాలి, వేరే జిల్లాల్లో కూడా నిధులు రావాలి అని చెప్పిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేయాలి అంటే వాళ్ళకి కూడా ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళకి అన్ని స్టేట్స్ ఒకటే. జస్ట్ బికాస్ చంద్రబాబు నాయుడు గారి మద్దతు వాళ్ళకి కావాలి అని చెప్పి ఇక్కడ ఎక్కువ డబ్బు ఇచ్చేస్తే మిగిలిన రాష్ట్రాలు గొడవ చేస్తాయి.